హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధు డిజైనర్ స్టూడియో. ప్రీవియస్ క్లాస్ 17 లో స్టాండర్డ్ మెజర్మెంట్స్ చిల్డ్రన్ కి ఎలా ఉంటాయో చూసాం కదా. నేను ప్రతి ఏజ్ వైజ్ గా నేను ప్రతిదీ క్లియర్ గా చెప్పాను. కాకపోతే కొంతమంది క్వశ్చన్స్ వేసారు, ఏంటంటే నెక్ విడ్త్ చెప్పలేదు, నెక్ లెంత్ చెప్పలేదు అని అడుగుతూ ఉన్నారు. అయితే నెక్ విడ్త్ అనేది స్టాండర్డ్ ఉండదు కాబట్టి నేను చెప్పలేదు. నెక్ విడ్త్ అనేది ఎందుకు స్టాండర్డ్ ఉండదంటే, మనం నెక్ ఒక కాలర్ పెట్టుకుంటాం, లేదంటే నెక్ డీప్ నెక్ పెడతాం. ఆ డ్రెస్ తగ్గట్టుగా ఏ విధంగా పెడతామో మనకు తెలియదు కదా. దానికి స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనేది ఏమీ ఉండదు. అయితే ఈరోజు క్లాస్ 18 లో టీనేజర్స్ కి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రీవియస్ క్లాస్ లో లాగానే మనం ఈ బాక్స్ ప్రిపేర్ చేద్దాం. ఆ బాక్స్ లో మనకి ఏజ్ వైజ్ గా మెజర్మెంట్స్ వస్తాయి. Standard measurements for teenagers. స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఫర్ టీనేజర్స్ అంటే 12 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వరకు వస్తుంది. ఇప్పుడు ఏజ్ వైజ్ గా చూద్దాం. ఇక్కడ ఏజ్ ని మనం మెన్షన్ చేద్దాం. 12 to 13, 14 to 15, 16 to 17, 18 to 19. టీనేజ్ అంటే 12 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వరకు వస్తుందండి. ఇందులో స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. చెస్ట్, వేస్ట్ రౌండ్, వేస్ట్ లెంత్, నెక్స్ట్ వచ్చేసి హిప్, ఆ తర్వాత షోల్డర్, ఆర్మ్ హోల్, త్రీ బై ఫోర్త్ స్లీవ్ లెంత్, ఎల్ అని పెడుతున్నాను, ఇక్కడ రాయడానికి ప్లేస్ లేదు కాబట్టి. ఇది ఫుల్ స్లీవ్ లెంత్. ఇప్పుడు 12 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వాళ్ళకి చెస్ట్, వేస్ట్, అలాగే హిప్ ఇవన్నీ ఎంత ఉంటాయి అనేది స్టాండర్డ్ గా తెలుసుకుందాం. చెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్, వేస్ట్ రౌండ్ అంటే ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పాను కదా వేస్ట్ రౌండ్ ఎలా తీసుకోవాలనేది. ఆ వేస్ట్ రౌండ్ వచ్చేసి 24 ఇంచెస్. వేస్ట్ లెంత్ చెప్పాను కదా, షోల్డర్ నుంచి వేస్ట్ వరకు తీసుకునేది వేస్ట్ లెంత్, అది వచ్చేసి 12.5 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి హిప్ అనేది 32 ఇంచెస్, షోల్డర్ 12.5, ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్, 3/4 స్లీవ్ లెంత్ వచ్చేసి 16.5, ఫుల్ స్లీవ్ వచ్చేసి 20 ఇంచెస్ ఉంటుంది. 12 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వాళ్ళకి స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనేవి ఇలా ఉంటాయి. చెస్ట్, వేస్ట్ రౌండ్, వేస్ట్ లెంత్ ఇవన్నీ స్టాండర్డ్ గా ఉంటాయి. అలాగే ఇప్పుడు 14 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వాళ్ళకి చెస్ట్, వేస్ట్ ఈ మెజర్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చెస్ట్ వచ్చేసి 32 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 25 ఇంచెస్, అలాగే వేస్ట్ లెంత్ వచ్చేసి 13.5.
హిప్ సైజ్ వచ్చేసి 34 ఇంచెస్. అలాగే షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్. ఆర్మ్ హోల్ 6.5 ఇంచెస్. ఆర్మ్ హోల్ 6.5 ఇంచెస్. 3/4 స్లీవ్ లెంత్ 17 ఇంచెస్. ఫుల్ స్లీవ్ లెంత్ 21 ఇంచెస్. చూడండి 14 ఇయర్స్ టు 15 ఇయర్స్ వాళ్ళకి మెజర్మెంట్స్ అనేవి ఇలా ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 16 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ వాళ్ళకి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్. వేస్ట్ రౌండ్ 25.5. వేస్ట్ లెంత్ వచ్చేసి 14.5. చూడండి ఇక్కడ 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. హిప్ సైజ్ వచ్చేసి 36. ఇవి కూడా చూడండి చాలా ఈజీగా 2 ఇంచెస్ తో డిఫరెన్స్ ఉంది. షోల్డర్ వచ్చేసి 13.5. ఆర్మ్ హోల్ వచ్చేసి 7 ఇంచెస్. 3/4 స్లీవ్స్ లెంత్ వచ్చేసి 17.5. అలాగే ఫుల్ స్లీవ్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్. చూసారు కదా 16 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ వాళ్ళకి ఇలా ఉంటాయి. అలాగే ఇప్పుడు లాస్ట్ది వచ్చేసి 18 to 19 ఇయర్స్ వీళ్ళది వచ్చేసి 35 ఇంచెస్ చెస్ట్. అలాగే వేస్ట్ రౌండ్ 26 ఇంచెస్. వేస్ట్ లెంత్ 15.5 ఇంచెస్. చెప్పాను కదా 1 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది. హిప్ సైజు 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 38 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్. ఆర్మ్ హోల్ 7.5. 3/4 స్లీవ్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్. ఫుల్ స్లీవ్ లెంత్ వచ్చేసి 23 ఇంచెస్. చూడండి ఈ మెజర్మెంట్స్ అనేవి స్టాండర్డ్ గా ఉంటాయి. నెక్ విడ్త్ ఇలాంటివి అనేవి స్టాండర్డ్ గా ఉండవు కాబట్టి నేను ఏవి చెప్పట్లేదు. ఈ షోల్డర్ హిప్ సైజు ఇవైతే కామన్ గా స్టాండర్డ్ గా ఉంటాయి కాబట్టి ఈ స్టాండర్డ్ మెజర్మెంట్స్ అంటారు. ఇది మీరు అందరూ రాసుకోండి. చూసారు కదా ఈరోజు టీనేజర్స్ కి స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్ గా చూపించాను. మళ్ళీ చెప్తున్నాను వినండి. నెక్ విడ్త్ నెక్ లెంత్ అనేవి వీటికి స్టాండర్డ్ గా ఉండవు. ఎందుకంటే నెక్ విడ్త్ అనేవి మనము డ్రెస్ ని బట్టి మార్చుకుంటూ ఉంటామని చెప్పాను కదా. అందుకే మిగతావన్నీ స్టాండర్డ్ గా ఉంటాయి. హిప్ సైజు వేస్ట్ అలాగే షోల్డర్ ఇవైతే కామన్ గా ఉంటాయి. మామూలుగా అయితే నేను గవర్నమెంట్ సైజెస్ అని చెప్పాను కదా. షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి ఈ సైజెస్ లో డ్రెస్సెస్ ఉంటాయి. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు ఒకవేళ 14 ఇయర్స్ పాపని తీసుకెళ్ళినట్లయితే వాళ్ళకి 13 ఇయర్స్ డ్రెస్సెస్ పట్టొచ్చు. లేదంటే 15 ఇయర్స్ వాళ్ళ డ్రెస్సెస్ కూడా పట్టొచ్చు. అది బాడీ మెజర్మెంట్ ని బట్టి ఉంటుంది. మనం పర్సనల్ గా స్టిచ్ చేసుకున్నప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేసుకుంటూ ఉంటాం. అంటే బొటిక్స్ లో మామూలుగా మనం ఇళ్లలో కుట్టుకునేటప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని మనం స్టిచ్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటాయి. కాకపోతే రెడీమేడ్ సైజెస్ అనేవి కామన్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ సైజెస్ లో మనకి డ్రెస్ ఉంటే మనకి సైజుకి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకుని కొద్దిగా ఎక్కువ తక్కువ ఆల్టరేషన్ చేసుకుంటూ ఉంటాం. అలాగే చాలా మంది కామెంట్స్ లో కానీ పర్సనల్ మెసేజెస్ లో కానీ స్టాండర్డ్ మెజర్మెంట్స్ బ్లౌజ్ కి అలాగే డ్రెస్సెస్ కి చెప్పమని అడుగుతున్నారు. మా పాప ఈ ఏజ్ లో ఉంది, మాకు ఈ మెజర్మెంట్స్ చెప్పండి, లేదంటే ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలి, ఏ కలర్స్ యూజ్ చేయాలి, అలా పర్సనల్ గా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. నేను క్లాస్ వైజ్ గా ప్లాన్ చేసుకున్నాను. అదే విధంగా చెప్తూ వెళ్తుంటాను. నన్ను ట్రస్ట్ చేసినట్లయితే ప్రతి వీడియో చూసుకుంటూ వెళ్ళండి. మీకు పూర్తి కోర్సు కంప్లీట్ గా నేర్పిస్తానని చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.